హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఏవికే జోన్. సో ఈ వీడియోలో నేను వచ్చేసి మొత్తం అసలు యూట్యూబ్లో ఎవరికి వ్యూస్ రావట్లేదు. నాకు కూడా లాస్ట్ టైం ఒక కామెంట్ వచ్చింది, ఒక వీడియో చేశాను టాప్ 3 సీక్రెట్ టిప్స్ మీకు మీరు తెలుసుకోవాల్సిన టిప్స్ అని. సో దానికైతే నాకు ఒక కామెంట్ వచ్చింది అనమాట, ముందు నువ్వు ఫాలో తమ్ముడు ఆ టిప్స్ అని. సో నిజమే, ఈ ఛానల్కి ఫస్ట్లో మంచి రీచ్ ఉండేది, కాకపోతే ఆ ఛానల్ వేరే కంటెంట్లో ఉండేది, కంప్లీట్లీ మూవీస్ కంటెంట్లో ఉండేది. కానీ తర్వాత వాటికి కాపీరైట్స్ రావడము, కాపీరైట్ స్ట్రైక్స్ రావడము, మానిటైజేషన్ డిజేబుల్ అవ్వడము, ఫొటోస్ వీడియో చిన్న వీడియో క్లిప్స్, అసలు 5 సెకండ్స్ 10 సెకండ్స్ వీడియోస్ క్లిప్స్కి కూడా, లేకపోతే మూవీస్లోని ఫొటోస్కి కూడా కాపీరైట్స్ రావడం వల్ల అవన్నీ తీసేసి మళ్ళీ ఫ్రెష్గా మా ఎక్స్పీరియన్స్తో ఈ యూట్యూబ్ కంటెంట్ గురించి, యూట్యూబ్ టిప్స్ గురించి, గ్యాడ్జెట్స్ గురించి, ట్రెండింగ్ గ్యాడ్జెట్స్ గురించి, టెక్ న్యూస్ గురించి, వీటన్నిటి గురించి చెప్దామని అయితే స్టార్ట్ చేసాము. సో ఇనిషియల్గా మళ్ళీ కంటెంట్ మార్చేటప్పటి నుంచి ఏ ఛానల్కైనా కూడా రీచ్ కంప్లీట్లీ జీరో ఉంటుంది, కంప్లీట్లీ డౌన్ ఉంటుంది. ఎక్కువగా వ్యూస్ రావడం కూడా తగ్గిపోతుంది అనమాట ఈ మన ఛానల్కి. సో అసలు ఒక వీడియోకి 50 వ్యూస్ కానీ 60 వ్యూస్ కానీ, లేకపోతే ఆ చెప్పిన వీడియోకే ఇప్పటి వరకు నాకు తెలిసి ఒక 700 వ్యూస్ ఏమో వచ్చాయి. కానీ దాని తర్వాత చేసిన వీడియోకి, లైక్ ఒక 2 days గ్యాప్లో చేసిన వీడియోకి అసలు 50 మార్క్ కూడా దాటలేదు, నాకు తెలిసి 25 మార్క్ కూడా దాటలేదు. అయితే ఆ 700 వ్యూస్ ఏ వీడియోకి అయితే వచ్చాయో దాన్ని షార్ట్స్ రూపంలో మలిచి పెట్టినా కూడా మనకి ఎక్కువ వ్యూస్ అనేవి రాలేవు అనమాట మన ఛానల్కి. సో నేను ఒక విషయాన్ని అయితే ఫైండ్ అవుట్ చేశాను, వ్యూస్ ఎక్కువ రావడానికి ఏం చేయాలి అని. చాలా వీడియోస్లో చూసాము, నేను ఇప్పుడు చెప్పేది కూడా అదే, మంచి టైటిల్, మంచి డిస్క్రిప్షన్, మంచి ట్యాగ్స్ అనే. అది ఒక్కటి చెప్తున్నారు కానీ అది ఎలా పెట్టాలి అన్నది ఎవరు చెప్పట్లేదు. కాంపిటేటివ్ సెర్చ్ అంటారు, కీవర్డ్ రీసెర్చ్ అంటారు, ఇవన్నీ చాలా అంటారు. కానీ అసలు ఏముండాలి, ఆ రీసెర్చ్ చేసినా కూడా మనము దాన్ని ఇంకా ఏం చేయాలి, ఆ కీవర్డ్ని ఒక ర్యాంకింగ్ కీవర్డ్గా చేయడానికి మనం ఇంకేం చేయాలన్నది ఎవరు చెప్పట్లేదు అనమాట. అదైతే నేను బాగా అబ్జర్వ్ చేశాను. సో నేను ఆ 700 వ్యూస్ వచ్చిన వీడియోకి, ఏ వ్యూస్ రాని వీడియోకి, ఏ వ్యూస్ రాని షార్ట్స్కి కొంచెం మంచి వ్యూస్, ఏదో మంచి నెంబర్ వచ్చిన షార్ట్ వీడియోకి మొత్తం అంతా కూడా కంపేర్ చేసి చూశాను అనమాట. చూస్తే నాకు ఒకటే సిమిలర్ పాయింట్ కనిపించింది. అదేంటంటే, మనము ట్యాగ్స్ సెర్చ్ చేస్తాము, రీసెర్చ్ చేస్తాము, అన్నిటినీ కూడా మన దాంట్లో మన వీడియో యాడ్ చేసుకుంటాము. టైటిల్లో, డిస్క్రిప్షన్లో, ట్యాగ్స్లో మనం కీవర్డ్ రీసెర్చ్ చేసి మొత్తం అన్ని కీవర్డ్ స్టఫింగ్ కూడా చేసేస్తాము. కానీ మనకి వ్యూస్ రావు. అది ఎంత ర్యాంకింగ్ కీవర్డ్ అయినా కూడా మనకి వ్యూస్ రావు. అయితే మనం ఏం చేయాలంటే, ఆ కీవర్డ్ ఏదైతే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ ఈ వీడియోకి నేను ఏం కీవర్డ్ పెట్టాలనుకుంటున్నానంటే, బెస్ట్ యూట్యూబ్ టిప్స్ టు గెయిన్ మోర్ వ్యూస్ ఆన్ యూట్యూబ్, లేకపోతే టిప్స్ టు గెయిన్ మోర్ వ్యూస్ ఆన్ యూట్యూబ్ ఇన్ తెలుగు, ఇట్లా పెట్టేసి తర్వాత స్లాష్ ఇచ్చేసి దైవిక జోన్ ఇట్లా పెట్టేద్దాం అనుకుంటున్నాను. కానీ ఈ కీవర్డ్ ఇంకా స్పెషల్ కీవర్డ్ కావాలి, బాగా ర్యాంక్ కావాలి అంటే మనం ఒక చిన్న టిప్ అయితే పాటించాలి అంతే. అంటే మన వీడియోలో ఒక స్పెషాలిటీ ఉండాలి. వీడియోలో స్పెషాలిటీ ఉండాలంటే మన టైటిల్లో, డిస్క్రిప్షన్లో, ట్యాగ్స్లో కూడా స్పెషాలిటీ ఉండాలి. మీరు డిస్క్రిప్షన్ జనరేట్ చేయమని, ట్యాగ్స్ జనరేట్ చేయమని, టైటిల్ జనరేట్ చేయమని మీరు ఏ వెబ్సైట్ని అడిగినా, చాట్‌జీపీటీని అడిగినా, ర్యాపిడ్ ట్యాగ్స్ని అడిగినా, ఇంకోటిని అడిగినా, కొన్ని వీడికిని అడిగినా, ట్యూబర్డీని అడిగినా కూడా ఇవ్వలేవు. ఎందుకంటే మనము ఆలోచించిన ఐడియా, ఆలోచించిన ట్యాగ్ బట్టే అది ఇంకొన్ని జనరేట్ చేసి ఇస్తుంది. వేరే మంచి వ్యూస్ వచ్చిన వాటికి ఎలాంటి ట్యాగ్స్ ఉన్నాయో వాటినే చూపిస్తుంది. కానీ ఇలాంటివి ప్రయోగాలు అసలు అవి చేయదన్నమాట. ఎందుకంటే అది ర్యాంక్ అయిన వాటినే చూపిస్తా, వీడు కూడా పెట్టేసుకుంటాడు, వీడు కూడా వ్యూస్ వస్తాయని అనుకుంటుంది. కానీ అది చాలా కాంప్లికేటెడ్ ఇష్యూ అయిపోతుంది. అంటే మనకి కాంప్లికేటెడ్ అంటే అది వీడియోకి, ఆ ట్యాగ్స్కి ఖచ్చితంగా వ్యూస్ వస్తాయని మనం చెప్పలేం. ఒక్కొక్కసారి రావచ్చు, ఒక్కొక్కసారి రాకపోవచ్చు. నేను కనుక్కుంది ఏంటంటే, ఇప్పుడు మన వీడియో టాపిక్ ఉంటుంది కదా, టాపిక్ గురించి టైటిల్ ఉంటుంది. సో ఆ టైటిల్ని మనం ఇంకొంచెం స్పెషల్ చేయాలన్నమాట. స్పెషల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ టాప్ 3 సీక్రెట్ ట్రిక్స్ టు గెట్ మోర్ వ్యూస్ ఆన్ యూట్యూబ్ అట్లా పెట్టవచ్చు. అట్లా పెట్టినప్పుడు కూడా ఆ టైటిల్ని చాలా మంది వాడుంటారు. సో దానికి కూడా కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది, వాల్యూమ్ కూడా, సెర్చ్ వాల్యూమ్ కూడా ఎక్కువ ఉంటుంది, కాంపిటీషన్ కూడా ఎక్కువ ఉంటుంది. దాంట్లో మనము దేన్నైనా కొంచెం డిఫరెంట్గా పెట్టాలి. ఏదో అన్నా ఒక వర్డ్, ఫర్ ఎగ్జాంపుల్ టాప్ 3 సీక్రెట్స్ అని ఉంది కదా, సీక్రెట్స్ని క్యాపిటల్ లెటర్స్లో పెట్టి మనం అప్లోడ్ చేస్తే
దానికి ఆ కీవర్డ్ ఎక్కువ స్పెషల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో సీక్రెట్స్ ఇన్ తెలుగు అని కొడతారు, మామూలుగా అందరూ కొడతారు, టాప్ 3 సీక్రెట్స్ టు గెట్ మోర్ వ్యూస్ ఆన్ యూట్యూబ్ అని అందరూ కొడతారు. కానీ ఎవ్వరూ కూడా క్యాపిటల్ లెటర్స్లో కొట్టరు, సెర్చ్ బాక్స్లో క్యాపిటల్ లెటర్స్లో కొట్టరు. మనము ఫోన్ తీసుకొని టైప్ చేసేటప్పుడు అన్నీ కూడా స్మాల్ లెటర్స్లో వచ్చేస్తాయి, కానీ క్యాపిటల్ లెటర్స్లో ఎవరు కొట్టరు. అట్లా కనుక మనము కీవర్డ్ని టైటిల్లో పెడితే యూజర్ కూడా ఫోన్ స్క్రోల్ చేసి చూసేటప్పుడు క్రియేటర్ అయినప్పుడు సీక్రెట్ అన్న పదము కొంచెం క్యాపిటల్ లెటర్స్లో కనిపిస్తుంది కాబట్టి దాని మీదకి కళ్ళెళ్ళి ఏదో సీక్రెట్ అంటున్నాడు, ఏదో పెద్దదే చెప్పుకుంటాడు, లేకపోతే ఏదో ఇన్ఫర్మేటివ్ ఉందేమో, సరే ఒకసారి చూద్దామని చూస్తాడు. సో మధ్యలో ఎక్కడైనా మనము చెప్పేటప్పుడు ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి, మీరు మళ్ళీ టిప్స్ మిస్ అవుతారు అని అట్లా కొంతమంది చెప్తా ఉంటారు కదా, అట్లాంటి టాక్టిక్స్ ఏమైనా మనం ఫాలో అవుతే వీడియోని కంప్లీట్గా చూసే ఛాన్స్ ఉంది. సో ఇదన్నమాట నేను కనిపెట్టిన ట్రిక్, చిన్న ట్రిక్. సో మళ్ళీ ఇది ప్రూవ్ అవుతుందా అవ్వట్లేదా అని మనం ట్రై చేసి అయితే చూస్తాము. నా ఛానల్లోనే చూసి నేను మీకు రిపోర్ట్ అనేది కూడా చెప్తాను. సో ఇంకొకటి ఏంటంటే మనము వీడియోని కంటెంట్ అనుకొని చేస్తాము. సో అది ట్రెండింగ్ టాపిక్ అవ్వచ్చు, మనకి వచ్చిన ఒక ఐడియా అవ్వచ్చు, లేకపోతే యూట్యూబ్లో బాగా ఫేమస్ అయ్యి బాగా రీచ్ వచ్చిన టాపిక్ కూడా అవ్వచ్చు. ఈ మూడిట్లో ఏదన్నా అవ్వచ్చు. లేకపోతే మీరు ఏఐని అడిగి ChatGPTలో కానీ వేరే దాంట్లో కానీ జనరేట్ చేసిన ఐడియా కూడా అవ్వచ్చు. కానీ అది మనము చేసినప్పుడు మనలాగానే, లైక్ మనం తెలుగులో చేస్తూ ఉంటాం కదా వీడియోస్, మనలాగానే తెలుగులో చాలామంది క్రియేటర్స్ ఉన్నారు, వాళ్ళు కూడా ఆ వీడియోని చేసి ఉంటారు. సో అప్పుడు మనము ట్యాగ్స్ పెట్టే విషయంలో అంటే రెగ్యులర్ అయిపోతాం, అంటే రెగ్యులర్గా అదే ట్యాగ్స్ని పెడతాం కాబట్టి మన వీడియోకి ఎక్కువ రీచ్, ఎక్కువ వీడియోకి ఎక్కువ వ్యూస్ వచ్చే ఛాన్స్ ఉండదు. సో అట్లాంటప్పుడు మనం ఏం చేయాలంటే వేరే కంటెంట్ క్రియేటర్స్ ఉంటారు కదా, ఫర్ ఎగ్జాంపుల్ హిందీ వాళ్ళు ఉంటారు, ఇంగ్లీష్ వాళ్ళు ఉంటారు, వీళ్ళు మలయాళము, తమిళ్, వీళ్ళందరూ కూడా వీడియో టాపిక్ పైన వీడియోస్ చేశారా లేదా అన్నది చూసుకొని వాళ్ళ ట్యాగ్స్ ఏవైతే ఉంటాయో వాటిని యాజ్ ఇట్ ఈస్ కాపీ చేసుకొని పేస్ట్ చేసుకొని పెట్టాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు హిందీలో పెడితే హిందీవే కాపీ చేసి పెట్టొద్దు, వాళ్ళు ఇంగ్లీష్లో పెట్టినవి చూసుకొని వాటిలో ఏదైనా ర్యాంకింగ్ ఉందా అన్నది మనకి అక్కడ ట్యూబ్ బడ్డీ వీడికి ఇన్స్టాల్ అయ్యి ఉంటే పక్కన చూపిస్తుంది, దీని ర్యాంకింగ్ 67 ఉంది, 47 ఉంది, 53 ఉంది, 97 ఉంది, ఇట్లా ఇదంతా కూడా చూపిస్తూ ఉంటుంది, మీ అందరికి తెలిసిందే. సో అట్లా చూసుకొని వాటిలో ఉన్న ట్యాగ్స్ అన్ని ఇంగ్లీష్లో ఉన్నవే కాపీ చేసుకొని మన దాంట్లో ట్యాగ్ సెక్షన్లో పేస్ట్ చేసుకొని లాస్ట్లో ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు తమిళ్లో వీడియోస్ చేసినారు అనుకోండి, ఎక్స్ప్లెయిన్ ఇన్ తమిళ్ లాంటి ఏదో పెడతా ఉంటారు కదా, అక్కడ తమిళ్ తీసేసి తెలుగు పెట్టాలి. ఒకవేళ అవి మనం వెతికిన ట్యాగ్స్తో మ్యాచ్ అవుతున్నాయి అని అనిపిస్తే వాటిని తీసేసి కొంచెం చేంజ్ చేయాలి, లేకపోతే వాటిని కంప్లీట్గా తీసేయాలి. ఎందుకంటే అట్లాంటి ఆ వీడియోకి ఉన్న ట్యాగ్స్ ఆ లాంగ్వేజ్లోనే కాకుండా వేరే లాంగ్వేజ్లో కూడా ఉంటాయి. సో అవన్నీ కూడా చూసుకొని వెతుక్కొని అంటే రీసెర్చ్ అనేది ఖచ్చితంగా అవసరము, ఎలాంటి ట్యాగ్స్ కైనా డిస్క్రిప్షన్ కైనా. మరి వీడియో వైరల్ అవ్వాలి, వీడియో క్లిక్ అవ్వాలి, సబ్స్క్రైబర్స్ రావాలి, వ్యూస్ రావాలి అంటే ఇవన్నీ కష్టం అంతా కూడా పడాలి. సో అవన్నీ కూడా మనము ఇన్ తెలుగు లేకపోతే బై ద ఏవికే జోన్ బై సో అండ్ సో ఇట్లా పెట్టేసుకొని ట్రై చేస్తే మనకి వ్యూస్ వచ్చే ఛాన్స్ ఉన్నాయి. సో ఈ 2 అయితే నేను పర్సనల్గా కనుక్కున్నాను అనమాట. ఈ సెకండ్ టిప్ వచ్చేసి మేము మూవీస్ కంటెంట్ చేసేటప్పుడు వేరే ఒక హిందీ ఛానల్ నుంచి తీసుకొని పెట్టేవాళ్ళము. అప్పుడు మాకు మంచి వ్యూసే వచ్చాయి. అంటే స్టార్టింగ్లో లైక్ 30-40 వచ్చినా కూడా తర్వాత 200-300 తర్వాత 1000-1200 2000-3000 అట్లా వచ్చేసినాయి అనమాట. సో అవి వాటికే కాకుండా షార్ట్స్ వీడియోస్కి కూడా సేమ్ అలాగే చేసేవాళ్ళము, వాటికి కూడా మంచి వ్యూస్ వచ్చాయి. అందువల్లే వాటి వల్లే ఇప్పుడు మాకు 5000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అండ్ కంటెంట్ చేంజ్ చేయడం వల్ల మనకి వ్యూస్ అనేవి కూడా తగ్గిపోయినాయి అనమాట. సో నెక్స్ట్ వీడియో వచ్చేసి వ్యూవర్స్ని సబ్స్క్రైబర్స్ లాగా ఎలా మలుచుకోవాలి, వాళ్ళు సబ్స్క్రైబ్ బటన్ కొట్టే విధంగా మనం ఎలా చేయాలా అన్నది చెప్పబోతున్నాను. సో వీడియో నచ్చితే నిజంగా హెల్ప్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి అండ్ కొంచెం సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేస్తేనే ఇంకా వీడియోస్ వస్తాయి. ఛానల్లో మనము యూస్ఫుల్ వెబ్సైట్స్ అని లేకపోతే యూస్ఫుల్
టిప్స్ అవన్నీ కూడా యూస్ఫుల్ గ్యాడ్జెట్స్ టిప్స్ అవన్నీ కూడా స్టార్ట్ చేస్తున్నాను. సో ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూడండి, మీకు నిజంగా హెల్ప్ఫుల్గానే ఉంటాయి, అందరికీ హెల్ప్ఫుల్గా ఉంటాయి అనమాట. ఓన్లీ ఒకటే సెక్టర్కి కాకుండా అందరికీ హెల్ప్ఫుల్ అయ్యే వెబ్సైట్స్నే నేను చెప్పాను. అండ్ ఒక్కొక్కరికి హెల్ప్ఫుల్ అయ్యే వీడియోస్ కూడా వెబ్సైట్స్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.